ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాను. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు నాజీరా కాదా, నాజీరు వ్రతం పాటించాడా పాటించలేదా అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యలో నేను చూస్తూ ఉంటే చాలామంది పెద్ద పెద్ద వెంట్రుకలు పెంచుకొని నేను యేసు ప్రభుని అన్నట్టు చెప్పడం చూస్తూ ఉన్నాను. అంటే యేసు ప్రభులాగా ఫీల్ అవ్వడం అది దేవుని నుంచి వచ్చిన ఆలోచన కాదు. చాలామంది పెద్ద పెద్ద వెంట్రుకలు పెంచుకొని మరి అది యేసు ప్రభు కూడా పెంచాడు అని చెప్తున్నారు. సో అది మరి యేసు ప్రభు నిజంగా నాజీరు వ్రతం పాటించాడా లేదా అనే విషయాన్ని మన వాక్యానుసారంగా ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం చూస్తూ ఉన్నాము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారసము మద్యమును మానవలెను. ద్రాక్షారసపు చిరకైనను మద్యపు చిరకైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివే కానీ ఎండివే కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అంటే ఒక వ్యక్తి నాజీరు అనే వ్రతము చేశాడా లేదా అనేది తెలియాలంటే మనకి ఏం తెలియాలంటే, ఆ వ్యక్తి మద్యం తాగకూడదు. ద్రాక్షారసం అంటే ద్రాక్ష పండ్లు, ద్రాక్ష ఒక సంబంధించిన ఏది కూడా అతడు తినడు అని మనం గమనించాలి. అంతేకాదు, సిలువలో మనకు తెలుసు యేసు ప్రభుకు చిరకని తాగాడని. ఏ రకమైన చిరక కూడా తాగితే అతడు నాజీరు వ్రతం అనేది విరిగిపోయినట్టే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎలాంటి చిరకైనను మద్యపు చిరకైనను ద్రాక్ష చిరకైనను ఏ ద్రాక్ష రసం కూడా తాగవలదు. పచ్చివి కూడా ద్రాక్ష పండ్లు తినవలదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే యేసు ప్రభు ద్రాక్షరసం తాగడం మనకు తెలుసు. అలాగే ద్రాక్షారసం అనేది మొదటి అద్భుతం మనం చూస్తాం. కానాను విందులో అద్భుతం చేసి ఎదుటి వారికి ఇచ్చాడు. అలాగే మనకు యేసు రక్తంగా కూడా ద్రాక్షారసం అని ఇవ్వడం జరిగింది. యేసు ప్రభుకు తీసుకునడం జరిగింది. అతడు నాజీరు అగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని మీద తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు నాజీరు వ్రతం పాటించిన వారు ఇలాగా వెంట్రుకలు పెద్దగా పెంచుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, వారు మనుషుల మధ్య తిరగరు. నాజీరు వ్రతం చేసుకున్న వారు సపరేట్గా ఉంటారు, మనుషుల మధ్య తిరగరు. ఇప్పుడు దీనివల్ల చూస్తుండే ఏంటంటే, యేసు ప్రభు మనుషుల మధ్య తిరగడం జరిగింది. అతడు ప్రత్యేకింపబడి సపరేట్గా ఉంటాడు. ఎవరితోని కూడా మనుషులతో ఉండరు అనమాట. వాళ్ళు అది దినములు నెరవేరే వరకు అతి ప్రతిష్ఠుడై తన తండ వెంట్రుకలను ఎదగనీయవలెను. ప్రత్యేకంగా ఉంటాడు. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ వీటిలో ఏ శవమును ముట్టవలదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే, శవాన్ని సమీపించకూడదు అని ఉంది. అన్ని ట్రాన్స్లేషన్లు, మన తెలుగులో కొన్ని మనం నార్మల్గా ఉంటాయి. అయితే శవము సమీపించినా కానీ నాజీరు వ్రతము ఇరిగిపోయినట్టు. తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనక అతడు తండ్రి కానీ తల్లిని కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. సో ఎంతోమంది చనిపోయినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడం, సమీపించడం, వారి చేయబట్టి లేపడం, అవన్నీ జరిగింది. అంటే ఒక వ్యక్తి కన్నా తండ్రిదండ్రులు ఇంటి వారు చనిపోయినప్పటికీ సమీపించడానికి కూడా వీల్లేదు. ఒక వ్యక్తి నాజీరుగా ఉంటే మనుషుల వద్ద తిరగడం అనేది అది జరగదనమాట. వాళ్ళు ప్రత్యేకింపబడాలి. అలాగైతే సువార్తలో చెప్తాడు యేసు ప్రభు నాజీరు వ్రతం అనేది పాటించలేదు అని దీనివల్ల మనం గ్రహిస్తున్నాం. ద్రాక్షారసం విషయంలో చూస్తే మరి శవం సమీపించకూడదు అనే విషయం చూస్తుంటే యేసు ప్రభు నాజీరు వ్రతము పాటించలేదు.
దీనివల్ల అందుకనే ఎవరు కూడా పెద్ద పెద్ద వెంట్రుకలన్నీ పెంచుకోవడం అనేది చాలా తప్పు. అది యేసు ప్రభు పోలికని అనుకోవద్దు. ఇంకోటి గడ్డం అనేది కూడా ఉన్నది. అది రబ్బీ అంటేనే గడ్డం పెంచుకుంటారు. ఆ గడ్డం పెరికాడని కొన్ని ప్రవచనాలు కూడా మనకు పాత నిబంధనలో మనకు చూస్తూ ఉంటాం యేసు ప్రభు గురించి. గడ్డం తీసివేసిన ఫోటో చూస్తాము, ఎంటికలు పెంచిన విషయం చూస్తాము. అలా ఎందుకు జరుగుతుందంటే మన క్రైస్తవ మతంలోనే ఒక డినామినేషన్ ఉన్నది. అతని యొక్క కుమారుడు పురుష సంయోగి. అతడు చనిపోయిన తర్వాత అతడు కుమారుని జ్ఞాపకార్థంగా ఆ చిత్రపటం అనేది మన వాళ్ళకు ఇంట్రడ్యూస్ జరిగింది ఈ లోకంలో. అప్పటి నుంచి ఆ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పటి నుండి యేసు ప్రభు ఒక ఫోటో అనుకొని చాలామంది ఆ ఫోటోనే ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అది యేసు ప్రభు ఒక ఫోటో కానే కాదు. యేసు ప్రభు ఒక చిత్రపటం, అంతకన్నా అసలు కాలనే కాదనేది మీరు హిస్టరీలో చదివితే మీకు తెలుస్తుంది. అది యేసు ప్రభు ఫోటో కాదు, అది ఎవరిది అనేది. అసలు ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని చాలామంది దాన్ని ఆరాధించడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద తప్పు. అసలు దేవునికి ఏ రూపం అవసరం లేదు. కనపడిన దాన్ని నమ్మించితే అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడంటే నీకు కనబడింది నమ్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అది మనం గమనించాలి. మనము ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో నిజంగా లోపల నుంచి దేవుని మీద ఆరాధన వచ్చినప్పుడు, ఆత్మీయత వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మనం దేవుని ఆరాధిస్తాం, కానీ కళ్ళు తెరిచి చూడమండి. మీరు దేవుని ఆత్మ మన మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటాము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది విశ్వాసానికి విగ్రహము ఫోటో అని అంటాం, కానీ అదంతా అబద్ధం. ఇంకో విషయం మనం గమనిస్తే మళ్ళీ యేసు ప్రభు ఇప్పుడు నాజీర్ వ్రతం పాటిస్తున్నాడంటే 100% ఇప్పుడు నాజీర్ వ్రతం పాటిస్తున్నాడు. ఆ విషయం మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం చూస్తూ ఉంటే, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం గమనిస్తూ ఉంటే ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట నేను ద్రాక్షారసము తాగను, మీరందరూ పరలోక రాజ్యంలో వచ్చే వరకు, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు నాజీరు వ్రతంని పాటిస్తున్నాడని గమనించాలా. ఏం తాగడో ఏమి తినకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే మళ్ళీ ఒకసారి చదువుదాము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నా నేను. ఇక మీదట యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడని మనం గమనించాలి. అంటే ఇక మీదట ద్రాక్షారసం అయితే తాగడు అంటే ఇప్పుడు నుంచి యేసు ప్రభు నాజీరు వ్రతము పాటిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇక మీదట యేసు ప్రభు ద్రాక్షారసం తాగడు. దేవుని రాజ్యంలో మనందరూ ప్రవేశించే వరకు దేవుడి వాక్యం దీవించి ఫలింపజేయను గాక. ఆమెన్.